మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు అవసరమని టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలే అన్న నారా లోకేష్ దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ అని అన్నారు. సీఎం చంద్రబాబు కారణంగానే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి నారా లోకేష్ ప్రారంభించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశానికే సొంతమన్న నారా లోకేష్ మడమ తిప్పడం, మాట మార్చడం టీడీపీ నేతల బ్లడ్లోనే లేదన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అని అన్నారు. టీడీపీ అధినేత సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే టీమ్ 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి తగిన సమయం కేటాయించాలని సూచించిన లోకేష్ పార్టీ మన సొంతిల్లు, ప్రభుత్వం కిరాయిల్లు లాంటిదని గ్రహించాలన్నారు. సీఎం చంద్రబాబు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వారానికి ఒకసారి పార్టీ ఆఫీస్కు వచ్చి కార్యకర్తలను కలుస్తున్నారని ప్రస్తావించారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్ లోనే లేదు. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం గాని, జనతా వస్త్రాలు గాని, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు గాని, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం గాని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్. 75 సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా, ఆయనలో 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారని. ఒకరు కాదు, 3 ఉన్నారు ఆయనలో. ఇప్పటికీ పరిగెడతారు. జనరల్ గా ఇంత కష్టపడుతున్నారు. నిన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే 3 రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్. అంటే ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉందని, కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని లోకేష్ అన్నారు. కేంద్ర సహకారంతోనే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామని, అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.